జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఈయన గురించి మీకు ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. చాలా మంది మన దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులు, అలాగే మోడీ గారి వ్యతిరేకులు, అలాగే కొంతమంది హిందూ వ్యతిరేకులు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మోడీ గారిని విపరీతంగా ద్వేషిస్తారు. కానీ కొంతమంది హిందువులైనటువంటి కొంతమంది సెక్యులర్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలిసి తెలియక అజ్ఞానంతోనూ మూర్ఖత్వంతోనూ వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఆయన మీద అభిమానంతో మాత్రమే చెప్పాల. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కూడా ప్రపంచంలోనే ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరయ్యా అంటే ఒక నరేంద్ర మోడీ గారే. అందుకు మీకు ఒక ఉదాహరణగా ఈ న్యూస్ చెప్తా. ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఈ యుద్ధం గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలా. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతానే ఉండాలి. అమ్మ నాకు ఇది ఈ సీరియల్ వచ్చాయి చూసినా టీవీలో, ఏది ఎన్ని రోజులు పట్టా కానీ అయిపోదు, సాగదీస్తానే ఉంటారు. ఆ మరి జరుగుతుంది, ఒక సీరియల్ జరిగినట్టు జరుగుతుంది యుద్ధం కూడా. ఇక పశ్చిమ దేశాలతో పాటు అమెరికా అయితే ఈ యుద్ధానికి ఆజ్యం పోస్తాయన్నమాట. ఏది ఇట్లా పశ్చిమ దేశాలు అట్లాగే అమెరికా కూడా. అయితే ఉక్రెయిన్కు పెద్ద ఎత్తున ఆయుధాలను సరఫరా చేస్తూ ఈ యుద్ధాన్ని మరింతగా పెంచుకుంటా పోతున్నాయి. ఇక యుద్ధానికి ఆది అంతం అనేది లేకుండా పోతుంది. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఎప్పుడు అయిపోతుంది అనేది తెలియడం లే. 7 సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉండాలి. ఈ యుద్ధానికి అసలు కారణం ఎందుకు ఎవరయ్యా అంటే ఖచ్చితంగా అమెరికానే. అమెరికా ఉక్రెయిన్ను తన నాటో కూటమిలో చేర్చుకొని అమెరికా బలగాలను రష్యా సరిహద్దుల వద్ద మోహరిద్దామని చెప్పేసి అమెరికా భావించింది. దీంతో ఒళ్ళు మండిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించి పారిదొబ్బినాడు. అయితే అమెరికా ప్రేరేపిత ఈ దిక్కుమాలిన అనవసరపు యుద్ధం మూలంగా ప్రపంచ దేశాలైతే నానా ఇబ్బందులు పడుతున్నాయి. రూని కాసిని కాదు, ప్రపంచంలో అమెరికా డాలర్ విలువ అమాంతంగా పెరిగిపోవడం, ఈ ముడి చమురు ధరలు పెరగడం మూలంగా పెట్రోలు డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. ఇక గ్యాస్ ధరలు అయితే ఇంకా ఆకాశాన్ని అంటున్నాయి. దీంతో ప్రపంచమంతా తీవ్రమైనటువంటి ఆర్థిక మాన్యంతో కొట్టుమిట్టాడుతుంది. కానీ ఒక్క భారతదేశం తప్ప. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రధాని మోడీ గత నెలలో రష్యా పర్యటన పోయినాడు. రష్యాలో పర్యటించిన ప్రధాని మోడీ రష్యాతో న్యూక్లియర్ ఒప్పందాలు చేసుకున్నారు. దీని గురించి మన వీడియోలు కూడా చేసినాం గతంలో. అది కాకుండా ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. ఇక ప్రధాని మోడీ గారు ఉక్రెయిన్ పర్యటన కూడా పోయినారు. ఉక్రెయిన్ పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోడీ గారు ఉక్రెయిన్ అధ్యక్షునితో ప్రత్యేకంగా సమావేశమైనారు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది తెలియదు. కానీ నరేంద్ర మోడీ గారు ఉక్రెయిన్ నుండి భారత్ బయలుదేరిన వెంటనే ఉక్రెయిన్ రష్యాల మధ్య స్వాప్ డీల్ కుదిరిపోయింది. అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడొచ్చిన గంటలోపే ఈ ఉక్రెయిన్ రష్యాల మధ్య ఈ స్వాప్ డీల్ అయితే జరిగిపోయింది. ఇక్కడ ఈ స్వాప్ డీల్ అంటే ఏంది అసలు? స్వాప్ డీల్ అంటున్నావు ఎందుకు? ఆ స్వాప్ డీల్ ఏంది, దానివల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంది అని మీరు అనుకోవచ్చు. అది కూడా మీకు అర్థమయ్యేట్టుగా చెప్తా. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం జరుగుతుంది కదా. ఈ యుద్ధంలో రష్యాకు చెందిన కొంతమంది సైనికులు ఉక్రెయిన్ బలగాలకు చిక్కిపోయినారు. ఏది యుద్ధ ఖైదీలు అంటారు చూడు, ఆ మాదిరిగా. అలాగే ఉక్రెయిన్కి చెందిన కొంతమంది సైనికులు రష్యా బలగాలకు చిక్కిపోయినారు. ఇప్పుడు ఈ 2 దేశాలు కూడా తమ సైనికులకు చిక్కిన శత్రు దేశాల సైనికులను అయితే వదిలిపెట్టేశారు. అంటే రష్యా చెరలో ఉన్నటువంటి ఉక్రెయిన్ సైనికులను అలాగే రష్యా వదిలిపెట్టగా, ఉక్రెయిన్ చెరలో ఉన్న రష్యా సైనికులను ఉక్రెయిన్ వదిలిపెట్టింది. ఇలా 2 దేశాలు 230 మంది సైనికులను ఇచ్చి పుచ్చుకున్నారన్నమాట. వీళ్ళ దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళు. అట్లా దీనినే స్వాప్ డీల్ అంటారు. సహజంగా ఈ స్వాప్ డీల్ అనేది యుద్ధ విరమణ జరిగే సమయంలో జరుగుతూ ఉంటుంది. అంటే యుద్ధాన్ని ఆపిస్తారు చూడు, అప్పుడు జరుగుతుంది అనమాట ఇట్లాంటివన్నీ. అటువంటిది ఈ డీల్ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాల మధ్య జరగడంతో ప్రస్తుతం ఇరు దేశాలు యుద్ధ విషయంలో కొంతమేరకు శాంతి ఇచ్చినాయని చెప్పుకోవచ్చు. అంటే మోడీ గారి మధ్యవర్తిత్వం వల్ల కొంతమేర అయితే ఆ ఫలితం అయితే కనిపిస్తుంది. ఇక 2 దేశాల మధ్యలో మళ్ళా కనుక అమెరికా అలాగే యూరోప్ దేశాలు చేరి పొలాలు పెడితే చిచ్చు పెడతారంటారు చూడు, ఆ విధంగా చిచ్చు పెడితే చెప్పలేం. కానీ ఈ 2 దేశాలు అయితే మాత్రం యుద్ధ విషయంలో ఒక అడుగు వెనక్కేసినాయని చెప్పుకోవచ్చు. ఎందుకునయ్యా నేను చెప్తాందా, ఇంతమంది ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి, మేము అగ్రదేశం అని చెప్పుకునే అమెరికా ఉన్నది, ఎన్నో బలిసినటువంటి పాశ్చాత్య దేశాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి కదా. కానీ ఎవరు ఏం చేయగలిగినారు? ఎవరు ఏం చేయాల. కానీ ఎప్పుడైతే మోడీ గారు ఇటు రష్యాకు అటు ఉక్రెయిన్ పోయినారో ఆ మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే నేను చెప్తాను, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా ఎంతమంది ఒప్పుకోవాలా? ద బాస్, ద లీడర్ అని చెప్పేసి మోడీ గారిని. కానీ మన దేశంలో ఉన్న కొంతమంది ఈ బానిసలు అయితే ఒప్పుకోరలే, కానీ అది వేరే విషయము.
అది విషయం అయితే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మహానుభావులారా, ప్లీజ్ ఈ మధ్యకాలంలో గత వారం 10 రోజుల నుంచి నేను చూస్తూ ఉండా ఈ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సంఖ్య అయితే తగ్గుతుంది. దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, మీ సపోర్ట్ మాకు కావాలా. మీరు మాకెంత సపోర్ట్ చేస్తే మేము అంత బలంగా నిలబడుకోగలుగుతాం. దయచేసి సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.